నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలి. ముచ్చట ఏంటంటే, ఇంట్లో వాళ్ళతో అన్న నాకు ఇవాళమ్మ పప్పు చారు తినబుద్ధి అవుతుందని. ఇక ఆమెన్నది, ఇక ఉప్పు చేప కూడా తీసుకురారాదు, దొరికితే అని అన్నది. మరి ఈ రాజస్థాన్లో దొరుకుతాయో లేవో అని చెప్పి, సరే మరి నేను మార్కెట్కి వెళ్ళి వస్తానని చెప్పి పోయినా. ఎవరిని ఎవ్వరి పోసుగాల అసలు ఏడా దొరకట్లేదు. ఈడ ఎవ్వ చేపలే దొరకడం కష్టం, నీకు ఉప్పు చేప కూడా కావాలా అన్నారు. ఇక సర్లే అని చెప్పి ఇంట్లో ఫోన్ చేస్తే, ఇక ఏమొస్తావు మరి, ఉట్టి చేతులతో రాలేమా. ఇక జరంతా ఇక అరకిలో చికెన్ పట్టుకొని వచ్చిన. ఇక ఏం చేస్తాం, ఎప్పుడు తినే కూర అని చెప్పి చికెన్ పకోడీ చేసుకున్నాం పప్పు చారులోకి. భలేగా వచ్చింది బాబాయ్. మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేయర్రి, మస్తు జబర్దస్తుగా ఉంటుంది. ఒకసారి తిని చూడుర్రి. నేను వేసిన పొళ్ళన్నీ కింద రాస్తాను, చూసుకొని చేసుకోర్రి. మరి మంచి మంచి వీడియోలతో వస్తాను. మరి మంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మరి ఉంటా దోస్తులు, మంచిగా ఉండాలి.